వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనకి ఊళ్ళో ఆలయాలు ఉంటాయండి. ఆలయాలు కానీ మసీదులు కానీ మైక్ సెట్లు అనేవి సాధారణంగా ఉంటాయి. అంటే మామూలు సోదరులు నమాజ్ చేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు చేస్తారో అది మైక్లో వినిపిస్తూ ఉంటారు. అలాగే ఉదయం సుప్రభాత వేళలు, అలాగే సాయంత్రం మళ్ళీ హారతి ఇచ్చేటువంటి సమయంలో, సంధ్యా సమయంలో ఆలయాల్లో మైక్ సెట్లో అమ్మవారి భక్తి గీతాలు, భజన గీతాలు ఇవి పెట్టడం అనేది మనకి ఊళ్ళలో బాగా అలవాటు. సరే, సిటీల్లో అంటే సౌండ్ పొల్యూషన్ అని ఇంకోటి అని చాలా వరకు కొంచెం కట్టడి చేస్తారు. అందరికీ ఇబ్బంది ఎందుకు అన్నట్టుగా కేవలం సుప్రభాతం టైంలో మాత్రమే కొంచెం సౌండ్ తగ్గించైనా సరే వాటిని పెడుతూ ఉంటారు. అలాగే కొన్ని ఆలయాల్లో మధ్యాహ్న హారతి సమయంలో, నైవేద్య సమయంలో ఈ మైక్ సెట్లు వాడుతూ ఉంటారు. అది ఎందుకు అంటే ఒక భక్తి భావం, ఇగో ఈ టైంలో స్వామివారికి కైంకర్యం జరుగుతోంది, అమ్మవారికి జరుగుతోంది, ఇక్కడ సోదరులు నమాజ్ చేసుకుంటున్నారు అన్నటువంటిది. ఇప్పటి వరకు కూడా నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ గుడిలో, ఏ మైక్ సెట్లో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ప్రకటన లేదు, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రకటన ఇవేవి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం కావచ్చు, వారి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళని దేంతో కొడితే బుద్ధి వస్తుంది, ఎలా తిడితే వాళ్ళకి కాస్త జ్ఞానం అబ్బుతుంది, పోనీ ఎవరు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్లు చెప్పారు శాంతంగా ఉండాలి, అటువంటి కోపాలు తెచ్చుకోకూడదు అని. పెద్దలు చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, పవన్ ఆవేశం తెచ్చుకోవద్దు, ఇలాంటివి చూసినప్పుడు తప్పదు, కానీ ప్రభుత్వం కదా కేసులు పెడతారు అని. వీళ్ళు చేసే ఈ దిగ్గుమాలిన పనులకి మనం ఎందుకు మనోభావాలు దెబ్బ తీసుకోకూడదు, ఎందుకు మనకు ఆవేశం రాకూడదు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, సాంప్రదాయాలు అన్ని చూస్తూ గౌరవించుకుంటున్నాం కదా. ఆలయాల్లోకి వెళ్ళి ఇటువంటి కార్యం చేయడం సిగ్గుండాల. ఇది జరిగింది ఎక్కడ అంటే ఫిబ్రవరి 2వ తారీఖు మంత్రి గారు అయినటువంటి మహిళా మంత్రి ఉషశ్రీ చరణ్ గారికి స్వాగత సత్కారాలు చేయడానికి ఏకంగా అక్కడ ఉన్నటువంటి రామాలయం యొక్క మైక్ సెట్ ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి భజన, మంత్రి గారి భజన చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఏమన్నారు వాడిని అంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కేవలం అధికారం కోసం, ఆ ఎంపీల బలం కోసం, వాళ్ళ నిర్ణయాలకి సభల్లో దీనికోసం లేదు, నీ కాలముక్త వాంఛన అన్నట్టుగా, చిత్తం ద్వారా అన్నట్టుగా బతకడానికి కోసం ఇదే సరిపోతారు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ ప్రజలు మనకి అంతే తప్ప ఇంకేమీ లేదు అన్నటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఎందుకంటే మనం చాలా సగర్వంగా 22వ తేదీన దాదాపు 500 సంవత్సరాల కళని నెరవేర్చుకున్న రామాలయం, అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకొని దేశం మొత్తం గర్వపడుతోంది. రాముడు ఇంటికి వచ్చాడు, మళ్ళీ ఇన్ని గొడవలైనా ఏమైనా ఇవన్నీ కాకుండా రాముడు తన ఇంటికి తను వచ్చాడు అని చెప్పి. అలాంటి ఒక రామాలయంలో, ఆంధ్రదేశంలో ఉన్న ఒక రామాలయంలో రాముడి భక్తి గీతాలు కాకుండా మంత్రి గారు వస్తున్నారని చెప్పి మంత్రి గారికి సంబంధించిన భజన, జగన్మోహన్ రెడ్డి భజన. అంటే జగన్మోహన్ రెడ్డిని రాముడితో పోలుస్తున్నారా? దీని మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు అంటే హిందుత్వ, రాముడు మావాడు అని పెడతారు కదా, ఇప్పటిదాకా ఎందుకు స్పందించట్లా? ఎందుకు కనీసం దీని మీద మాట్లాడట్లా? పాప ఆలయ పూజారి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తే, అయ్యా నా రాముడి తల నరికేశారు అని చెప్పి మొరపెట్టుకున్నాడే, చేతిలో తల పెట్టుకొని. ఆయన గుర్తొచ్చాడు. రామా, నేను చెయ్యని తప్పుకి నీకు ఆలయం కట్టించడమే నేను చేసిన తప్పు అనుకొని తానీషా నన్నిలాగా కారాగారంలో వేసి శిక్షిస్తున్నాడు, వచ్చి కాపాడవయ్యా అని మొత్తుకున్నాడే రామదాసు. ఆయన గుర్తొచ్చాడు. అంటే వీళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, త్యాగరాజ స్వామి వారు కానీ, రామదాసు కానీ, క్షాత్రయ్య కానీ వీళ్ళందరూ రాముల వారి మీద అనేక రకాల సంకీర్తనలు, కీర్తనలు ఇవన్నీ లిఖించారు. ఆయన్ని ఇలా భక్తితో ఇలా పొగడాలి, ఇలా చేయాలి అని. వాళ్ళు తప్పు చేశారండి, చాలా తప్పు చేశారు. త్యాగరాజ స్వామి, రామదాసు తెలుసుకుని ఉండాల్సింది. కలియుగంలో కొన్ని కుక్కమూతి పిందెలు వస్తాయి, అక్కడ రాముల వారి భక్తి, రాముల వారి తత్వం ఇవేమీ అవసరం లేదు. రాజకీయంగా వాళ్ళ భజన మాత్రమే వాళ్ళకి కావాలి. దానికి ఆలయాన్ని కూడా వాడుకుంటారు. అత్యంత కడు దీన స్థితిలో ఉంటారు. కనీసం బయట మైకులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఊరంతా వినిపించాలంటే ఆలయం ఒకటే ఉండాలి అని చెప్పి చేస్తారు అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఊహించలేకపోయారు. అందుకే ఇలాంటి కుక్కమూత పిందులన్నీ వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే
నిస్సహాయతలో నోరెత్తలేక ప్రజానికి ఉండిపోతున్నారు. సో ఎక్కడ ఇది జరిగింది అంటే ఎవరున్నారు అక్కడ? దీనికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు, ఇక్కడ పంచాయతీ చిన్న బాబయ్యపల్లి, సోమదేవంపల్లి మండలం, తుంగోడు పంచాయతీ, ఆ ఏరియాలో. అంటే ఊళ్ళో వైఎస్ఆర్సీపీ భక్తులు మాత్రమే ఉన్నారా? ఇంక వేరే పార్టీ వాళ్ళు లేరా? అంటే ఈ మాట అంటే కాంట్రవర్సీ అవుతుంది, అంటే వాళ్ళని పెట్టుకోమంటున్నావా అని కాదు. అక్కడ ఉన్నది ఊరి జనం ముందు, ఆ తర్వాత పార్టీ. రామాలయం ఏమి వైసీపీ సొత్తు కాదు, అక్కడ మైకులు వాళ్ళ సొత్తు కాదు. అయినా దేవాలయంలో ఈ దిక్కుమల్లపల్లి అంటే అవునులేంటి, యథా రాజా తథా ప్రజ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి వందలాది మందితోటి వందిమాగదులతోటి చెప్పులు వేసుకుని వైకుంఠం కాంప్లెక్స్ లోకి వెళ్తానంటే అడ్డుకున్నప్పుడు పూజారి గారు ఎంత గొడవ చేశారో చూసాం. అక్కడ ఆలయం లోపలికి వెళ్ళి జగనన్న జిందాబాద్ అన్నట్టుగా వాళ్ళు స్వామివారి సన్నిధిలో స్వామివారి పేరు తప్ప ఇంకొక పేరు వినిపించడానికి లేదని చెప్పినా కూడా ఇష్టం వచ్చినట్టు చేశారే. దాన్ని చూసి రెచ్చిపోయి వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఏమంటాం ఇంకా? అందుకే నాకేం మాట్లాడడానికి రావట్లా, కొంచెం పరుష పదజాలం వాడదామన్న సంస్కారం అడ్డొస్తుంది. సో బీజేపీ నేతలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ, ముఖ్యంగా అనంతపురం బీజేపీ నేతలు అయితే మీరు నిజంగానే అక్కడి నుంచి వెళ్ళిపోండి. మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ వెళ్ళిపోండి, మీకు అవసరం లేదు. రామతీర్థంలో రాముడు తల నరికినా, దేవాలయాలకి ఏం జరిగినా మీకు అవసరం లేదు. ఒక తరో ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ ఇంకోటి కానీ మీకు రాదు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్పితే ఇంకా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకి. దయచేసి మీ అందరికీ ఒక నమస్కారం. చాలా కటుగా మాట్లాడాల్సి వస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. ఒక జర్నలిస్ట్ అయి ఉండి న్యూట్రల్ గా మాట్లాడాలి, న్యూట్రల్ గా ఎవరు తప్పు చేశారు ఏంటో చెప్పాలి అన్నటువంటి ఒక స్థానంలో ఉండి ఒక సామాన్యుడిగా, ఒక భక్తుడిగా నాకే ఇంత కోపం వస్తుంటే అక్కడ ఊళ్ళో ఉన్న వాడికి ఇంకెంత రావాలి? తిరగబడి ఉండాల్సింది ఒక్కసారి. బడిత పూజ చేస్తుంటే చేసిన వాళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చేది. ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడైనా చేపడితే ప్రజలారా నిస్సిగ్గుగా, అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే ఇటువంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారో బడిత పూజ చేయండి నిస్సందేహంగా. అలా చేయకపోతే చేతకాని వాళ్ళం అనుకుంటారు. సాంప్రదాయాలకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టారీతం చేస్తారు. ఎందుకు? మన సంక్రాంతికి చూసాక మేనేజ్మెంట్ ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి తిరుపతి సెట్టింగ్ వేసి పండుగ చేసుకున్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా ఉన్న ఊళ్ళలో మైక్ సెట్లు ఇవి వాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలోనే వీళ్ళు ఉంటారు తప్ప ఇంకొకటి కానే కాదు. తప్పుగా మాట్లాడాలనుకుంటే నేను క్షమించమని అయితే అడగట్లేదు, అవసరమైతే వాయిస్ ఇంకా రేస్ చేస్తాను. నాకు తోడు మీరు కూడా వాయిస్ రేస్ చేయాలని కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.